బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామంలో సాంకేతికత పరిజ్ఞానంతో కూడిన భద్రత ఏర్పాటైంది. సుమారు 2.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వరరావు ఐపీఎస్, ఎమ్మెల్యే వేగిసేన నరేంద్రవర్మరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు రక్షణ వలయంలా పనిచేస్తాయని, నేరాల నియంత్రణకు ఇవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. మంతెనవారిపాలెం గ్రామస్తుల చొరవను అభినందిస్తూ ఈ గ్రామాన్ని త్వరలోనే 100% హెల్మెట్ ధరించే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ గ్రామస్తుల ఐకమత్యం ఇతర గ్రామాలకు ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూల మాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. మెయిన్ ఇక్కడ స్కూల్ మెయిన్ ఇక్కడ కాదు, జస్ట్ అన్ని చూపించడం కోసం అక్కడ పెట్టాము. ఆపరేటింగ్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకుంటారు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ కేబులింగ్ ఇవ్వాలా? ఫైబర్ దానికి ఐపీ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఇది టెంపుల్ పక్కన కూడా రోడ్ కవర్ ఉంది. ఆ సందు కూడా ఇది గాంధీ భవన్ అక్కడ 2 రోడ్లు కవర్. కొంచెం క్యాబ్ వెనక్కి రావాలి. మరి రోడ్స్ ముందర పెట్టేస్తారు. రోడ్ వ్యూ మొత్తం కావాలి. ఆ ఏర్పడిన క్రమంలో ఆయన యొక్క త్యాగనిరతి వీటన్నిటిని కూడా సంస్మరించుకుంటూ ఆ మహనీయునికి నమస్సమాంజనులు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ బాపట్ల ఎమ్మెల్యే శ్రీ నరేంద్ర వేగిసేన గారికి, గ్రామ పెద్దలు గంగయ్య, నరసింహమూర్తి, అదేవిధంగా మందనవారిపాలెం గ్రామ సర్పంచ్ వెంకటపతిరాజు గారు, ఇతర గ్రామ నాయకులు, ముఖ్యంగా వారిపాలెం ప్రజలకి, యువతకి, గ్రామ మండల అధికారులకి, మా స్థానిక పోలీస్ అధికారులకి, విద్యార్థులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది కేవలం సాంకేతిక సదుపాయం కాదు, ఇది గ్రామ రక్షణకి మరియు ఇది గ్రామ శాంతి భద్రతలకి మీరు మా పోలీస్ యంత్రాంగంతో కలిసి వేసినటువంటి మంచి ముందడుగు. ఈ సీసీ కెమెరాలు మీకు అందరికీ తెలిసిందే, నేరాల నియంత్రణలో కానీ నేరాలను ఛేదించడంలో కానీ మంచిగా ఉపయోగపడుతున్నాయి. తర్వాత నేరం చేయడానికి నేరస్తులు ఈ కెమెరాలను చూసి సగం భయపడతారు. తద్వారా నేరాల నియంత్రణ చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా నేరాలు జరిగినప్పుడు ఆ నేరస్తులను గుర్తించడంలో కానీ వారిని పట్టుకోవడంలో కానీ మనకి ఈ సాంకేతిక సదుపాయం చాలా వరకు ఉపయోగపడుతుంది. మనం ట్రాఫిక్ను రెగ్యులేట్ చేసుకోవడానికి, అదేవిధంగా వృద్ధులు, మహిళలు, పిల్లల మీద ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా మనం త్రూ సీసీ కెమెరాస్ ద్వారా ఆ సంఘటనలు విశ్లేషించుకొని వాటిని వెంటనే ఛేదించడానికి కానీ, అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కానీ వీటన్నిటిని కూడా నియంత్రించడానికి మనకి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. అనేది జిల్లాలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ఆదర్శమని నేను మరోసారి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ మంచి ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఈ సాంకేతిక వ్యవస్థ ఏదైతే మీరు ఏర్పాటు చేసుకున్నారో దీన్ని సమిష్టిగా కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవడం,
పనిచేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షించుకోవడం. సో ఈ భద్రత పర్యవేక్షణలో మీరందరూ ఎల్లవేళలా పోలీసుతో కలిసి నిత్యం పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరోసారి మీకు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున నేను మా వ్యవస్థ ఎల్లవేళలా ప్రజల యొక్క భద్రతలకి, శాంతి భద్రతలకి, పరిరక్షణకి సంబంధించి నిత్యం పనిచేస్తుంటామని, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఇక్కడ మన నరసింహమూర్తి గారు ఒక చిన్న ఇంటరాక్షన్ విత్ విద్యార్థులకు చెప్పమని చెప్పి ఒక చిన్న కోరిక కోరడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, మరోసారి